గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ అందరికీను. సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ డిగ్రీ హిందీ లోని నేను భూక్ హడతాల్ అన్న లెసన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో భూక్ హడతాల్ అంటే ఆకలి సమ్మె. ఆకలి సమ్మె అంటే హంగర్ స్ట్రైక్. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొన్ని డిమాండ్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఒక డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆకలి సమ్మె అన్నది చేస్తూ ఉంటారు. సో ఈ లెసన్లో కూడా అలాంటిదే ఉంటుంది. సో మనం ఈ లెసన్ ఏంటో చూద్దాం. సో ఒక సారాంశ్ రాసే ముందు ఫస్ట్ అబౌట్ ది ఆథర్, ఆ తర్వాత సారాంశ్ అంటే ఎసెన్స్, సారాంశ్ రాస్తారు, ఆ తర్వాత ముఖ్య విషయం రాయాలి. సో ఈ లెసన్ని రాసినటువంటి వారు బాలశౌరి రెడ్డిజీ. భూక్ హడతాల్ అన్న లెసన్ని రాసినటువంటి వారు బాలశౌరి రెడ్డిజీ. సో ఆకలి సమ్మె అంటే భూక్ హడతాల్. అబౌట్ ది ఆథర్ చెప్తున్నాను, వినండి. బాలశౌరి రెడ్డిజీ 1 జూలై 1928కి ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉండేటువంటి కడప జిల్లాలోని గొల్లలగూడూరు అన్న చిన్న ప్రదేశంలోని అతను జన్మించాడు. అతను ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక మంచి ఆథర్. అతనికి హిందీ రాదు, కానీ అతను నేర్చుకొని చాలా మంచి కథలన్నీ కూడా రాస్తూ మన దక్షిణ భారతంలో అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మనుషుల యొక్క తీరు ఎలా ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్స్ ఎలా ఉంటాయి, వే ఆఫ్ ఫుడ్ ఎలా ఉంటుంది, వే ఆఫ్ థాట్స్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, వాటి గురించి అతను చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ అన్నది ఈ కథలోని అతను ఇచ్చారు. అదే కాకుండా అతను ప్రతి ఒక్క కథలో కూడా మన ఆంధ్రప్రదేశ్ గురించి కూడా అతను చెప్తూ ఉంటారు. బికాజ్ అతను కూడా ఆంధ్రుడు కాబట్టిను. అతను సొసైటీకి సంబంధించినటువంటి కథలన్నీ రాస్తూ ఉంటారు. అలాగే ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి కథలన్నీ రాస్తూ ఉంటారు. ట్రెడిషన్స్ని గురించి సంబంధించినటువంటి కథలన్నీ కూడా రాస్తూ ఉంటారు. అంటే చాలా స్వాభావికంగా, చాలా న్యాచురల్గా అతను ఒక కథలన్నీ కూడా అతను రాస్తూ ఉంటారు. అతను శబరి, జిందగీకి రాహ, స్వాన్ ఔర్ సత్య, దావానల్ ఇలాంటివి మంచి ఉపన్యాసాలన్నీ కూడా రాశారు. పంచామృత్, ఆంధ్రభారతి, తెలుగు సాహిత్యక ఇతిహాస్, రస్ మీమాంసా, వివిధ విధాయే అలాంటి సాహిత్యాలు కూడా అతను రాశారు. రెడ్డిజీ చాలా మంచి కథలు, ఉపన్యాసాలు, నాటకాలు అన్నీ కూడా రాశారు. సంప్రతి అంటే ఎట్ ప్రజెంట్, సంప్రతి అని హిందీలో అంటారు. సో ఎట్ ప్రజెంట్ అతను మెడ్రాస్లో ఉంటూ అతను చందమామలోని చిన్న మోరల్ వాల్యూస్తో ఉండేటువంటి కథలన్నీ కూడా అతను రాస్తున్నారు. సో అతను మంచి సాహిత్యాలు కూడా రాస్తూ ఉంటారు. మన సాహిత్యాన్ని గురించి అతను చాటి చెప్పడంలోని అతనికి సాటి ఎవరు కూడా లేరు. సో ఇప్పటి వరకు నేను అబౌట్ ది ఆథర్ చెప్పాను. ఇప్పుడు నేను మీకు కథ చెప్తున్నాను, వినండి. భూక్ హడతాల్ అన్న కథలోని ఒక స్వాభిమానం అంటే ఒక అంటే సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండేటువంటి ఒక మనిషి గురించి, వాడి జీవితం ఒక చరిత్ర గురించి చాలా బ్రీఫ్గా రాస్తున్నారు. లకడహారా హర్ దిన్ జలావన్ బేచ్కర్ జీవికా చలా లేతా హై. లకడహారా అంటే ఏంటి అంటేను, లకడహారా అంటే కట్టె పుల్లల్ని కోసి అమ్మేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడిని లక్కడహార అని చెప్పి అంటారనమాట. సో అతను రోజు ఏం చేస్తూ ఉంటాడంటే కట్టె పుల్లలు జంగల్ నుంచి తీసుకురావడం, అడవి నుంచి తీసుకురావడము, అండ్ దాన్ని ఒక బండల్లాగా కట్టి అమ్మేసి దాంతో అతని జీవిత యాపనాన్ని అతను సాగిస్తున్నాడు. దాంతో వచ్చేటువంటి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో దాంతో ఈ లక్కడహార అంటే కట్టె పుల్లలు కోసి అమ్మేటువంటి వాడు ఎవరైతే ఉంటారో అతన్ని లక్కడహార అంటారు. సో అతను ఈ విధంగా కట్టె పుల్లలు అమ్ముకొని అతను ఒక జీవితాన్ని అతను గడుపుతున్నాడు. वहाँ जलावन खरीदे और मीटिंग में पहुँचे. సో ఒక రోజున ఏమవుతుందంటే పరివహన్ విభాగ్ వాళ్ళనే హడతాల్ కర్ రఖీ థీ. ఒక రోజునే అతను ఏం చేస్తాడు అంటే కట్టెపుల్లలన్నీ తీసుకొని వచ్చి బస్ స్టాప్లో కూర్చొని ఆ బస్సులో వెళ్ళి అతను ఏ ప్లేస్లో అయితే అతను వెళ్ళాలనుకుంటున్నాడో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ కట్టెపుల్లలు తీసుకొని వెళ్ళి అక్కడ అమ్ముతూ ఉంటాడనమాట. ఒక్క రోజుని అతను బస్ స్టాప్లో వచ్చి కూర్చొని ఉంటాడు. ఇంతట్లో చూస్తాడు కదా ఆ లక్కడహార పేరు నారాయణరావు అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కట్టెపుల్లలు తీసుకొచ్చి అమ్ముదాము అనేసి బస్సు ఎక్కడానికి అనేసి బస్ స్టాప్కి వస్తాడు. బస్ స్టాప్కి వచ్చినప్పుడు ఆ బస్ స్టాప్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది. దాన్ని హిందీలో ఎలా రాయాలి, సునాతా అంటే చాలా శూన్యంగా, అంటే ఎవరు ఉండరన్నమాట అక్కడ. సో
వాడి జీవితాన్ని వాడు అలా గడుపుకోవాలి కాబట్టి వాడు చాలాసేపు వెయిట్ చేస్తుంటాడు. బస్సు ఏమైనా వస్తుందేమో, రావటం లేదేమో, లేట్ అవుతున్నదేమో, డిలే అవుతున్నదేమో అని చెప్పి ఆ లక్కడహార నారాయణరావు వెయిట్ చేస్తూ ఉంటాడు బస్ స్టాప్లోని కూర్చొని. एक दिन परिवहन विभाग वालों ने हड़ताल किया। उस दिन बस स्टेशन सुना था। అయితే చాలా ఖాళీగా బస్ స్టాప్ ఉంటుంది. అక్కడే అతను కూర్చొని వెయిట్ చేస్తుంటాడు. ఇంతట్లోని ఆథర్ ఎవరమ్మా ఇందులోని? బాలశౌరి రెడ్డిజీ కూడా అదే బస్ స్టాప్కి వస్తాడు. ఎక్కడైతే నారాయణరావు కూర్చొని ఉంటాడో అదే బస్ స్టాప్కి ఆథర్ ఎవరైతే ఉన్నారో బాలశౌరి రెడ్డిజీ భూకడతాలని ఎలక్షన్ రాశారు కదా, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. సో అతను కూడా అక్కడే వచ్చి కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. లకడహార వివశ్ హోకర్ ఇధర్ ఉధర్ దేఖ రహా థా. అంటే ఆ కట్టె పుల్లలు అమ్ముదాము అని అనుకున్నటువంటి నారాయణరావు రోజు అయితే బస్సు ఎక్కిపోయి చక్కగా వాడు ఎక్కడైతే అనుకుంటాడో అక్కడికి వెళ్ళి వాడు అమ్మేవాడు. కానీ ఈరోజు బస్సెస్ లేవు కాబట్టి వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు. వాడు చూస్తాడు బస్ స్టాప్లో ఎవరు ఎక్కడ ఉండరు. కానీ దూరంగాను బాలశౌరి రెడ్డిజీ అంటే ఆథర్ ఎవరైతే ఉన్నారో అతను అక్కడ కూర్చొని బస్ స్టాప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో నారాయణరావుకి రోజు అలవాటు బస్ స్టాప్కి రావడం, ఒక టైంకి బస్సు వస్తుంది, ఆ బస్సు ఎక్కిపోయి వెళ్ళిపోయి వాడు కట్టెపుల్లలు అమ్ముకొని దాంతో డబ్బులు తెచ్చుకొని వాడు తింటూ ఉంటాడు. కానీ ఇక్కడ మెడ్రాస్కి వెళ్ళవలసిన పని ఉన్నది ఆథర్ ఎవరు? బాలశౌరి రెడ్డిజీకి. అతను వెయిట్ చేస్తూ ఉంటారు, ఇటు అటు చూస్తారు. చూసి ఇక్కడ నారాయణరావు కూర్చొని ఉంటే నారాయణరావు తోటి అడుగుతారనమాట, ఏంటి ఇక్కడ బస్సెస్ ఏమీ రావట్లేదు, నువ్వు రోజు వస్తావు కదా అని చెప్పి అడుగుతారనమాట. అంటే నారాయణరావు అంటాడు, అవునండి నేను కూడా చూస్తున్నాను, చాలాసేపు నుంచి బస్సెస్ ఏవి రావటం లేదు, కానీ నాకు తెలిసి వాళ్ళు ఏదో స్ట్రైక్ ఉన్నట్టుగా ఉన్నది. అంటే భూ కడతాలి కదా, స్ట్రైక్ దాని మీనింగే ఆకలి సమ్మె. ఇవాళ ఏదో సమ్మె చేస్తున్నట్టుగా ఉన్నారండి, అంటే స్ట్రైక్ చేస్తున్నట్టుగా ఉన్నారు, ఎందుకు బస్సెస్ ఏవి కూడా రావటం లేదు. సో నాకు కూడా ఈ కట్టెపుల్లలు అమ్ముకుంటే కానీ నా జీవితము ఎలా గడుస్తుంది, దీన్ని అమ్ముకొని ఈ కట్టెపుల్లలు అమ్ముకొని దాంతో వచ్చినటువంటి డబ్బుతోటే నా జీవితాన్ని నేను గడుపుకుంటున్నాను, నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను అని చెప్పి చాలా వినయంగా సమాధానం చెప్తాడు బాలశౌరి రెడ్డిజీ, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది స్టోరీ. అంటే ఆథర్కి చెప్తాడనమాట. సో కొంచెంసేపు తర్వాత అతను చూస్తూ ఇంతట్లోని అక్కడ ఒక చిన్న కిల్లి బడ్డీ లాగా ఉంటుంది, అంటే చిన్న పాన్ షాప్ లాగా అక్కడ టీ అమ్ముతూ ఉంటారు. పాన్ ఉంటుంది, టీ కూడా అమ్ముతూ ఉంటారు. అతను వెళ్ళి అక్కడ నిలబడి కొంచెం టీ తాగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. సో ఇతను మెడ్రాస్కి మీటింగ్కి వెళ్ళాలంటే చెప్పాలంటే ఆబ్వియస్లీ ఇతను చాలా గ్రేట్ పర్సన్, ఇతని కోసం ఏదో జీప్ ఏదో ఒకటి వస్తుంది అని ఇతను వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఇతను మీటింగ్కి వెళ్ళాలి, మీటింగ్కి తీసుకువెళ్ళాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే కాబట్టి ఆ మీటింగ్కి ఎలా వెళ్ళాలి అని ఇతను ఆలోచిస్తూ ఉంటారు. ఇందులో ఒక పర్సన్ వచ్చి బాలశౌరి రెడ్డిజీ, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది స్టోరీ, ఇతని దగ్గరికి వచ్చి అంటాడు కదా, జీప్ వస్తుందండి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి, సో కొంచెంసేపు వెయిట్ చేయండి అని అంటాడు. అయితే ఇతను ఒక పొజిషన్ని చూసి పాపం లక్కడహార నారాయణరావు ఎవరైతే ఉన్నాడో ఇతని దగ్గరికి వచ్చి అనురోధ కర్తా హై లకడియో కో ఖరీదనే కే లియే వచ్చి అంటాడు కదా, సార్ ప్లీజ్ అండి, నా దగ్గర ఈ కట్టెపుల్లలు ఉన్నాయి కదా, మీరు కొనుక్కోండి, వంట చేసుకోవడానికి పనికి వస్తుంది. మరి ఆ రోజుల్లోని గ్యాస్ పొయ్యిలు అవన్నీ ఉండేవి కావు కాబట్టి ఆ కట్టెపుల్లల మీదనే వండుకొనివారు. సో వచ్చి అంటాడనమాట బాలశౌరి రెడ్డితోటి, ఆ లక్కడహార అంటే మీరు బ్రాకెట్ క్లోజులు ఏంటని రాస్తారు, నారాయణరావు రెండు మెన్షన్ చేయండి, హైలైట్ చేయండి, మంచి మార్కులు పడతాయి, ఓకేనమ్మా. సో వాడు అంటాడనమాట నారాయణరావు వచ్చి, బాలశౌరి రెడ్డిజీ అంటే ఆథర్, ఈ స్టోరీని రాసిందే అతను, ఎందుకంటే అతను ఈ పెయిన్ని దగ్గరుండి చూశారు కాబట్టి చాలా చక్కగా ఇది మన వరకు కన్వే చేశారు, ఓకేనా, ఎలా ఉంటుంది అన్నది. సో వచ్చి అంటాడనమాట లక్కడహార నారాయణరావు అంటాడు, సార్ ఈ కట్టెపుల్లలు మీరు కొనేసుకోండి, దాంతో నా జీవితం అంటే ఈరోజు భోజనం చేయాలి, నా పెళ్ళం పిల్లలకి పెట్టుకోవాలంటే ఆ డబ్బులే నాకు హెల్ప్ అవుతుంది అని. సో బాలశౌరి రెడ్డిజీ అంటారు, అదేంటయ్యా నేను ఇప్పుడు మీటింగ్కి వెళ్తున్నాను, మీటింగ్లో నేను ఇవన్నీ కట్టెపుల్లలు తీసుకొని వెళ్ళలేను కదా, నాకు అవసరం లేదు అనేసి అంటారు. అయినా కూడా కానీ వాడు కొంచెంసేపు అలా చూస్తాడు, ఇటు అటు చూస్తాడు, అక్కడ ఎవ్వరు కూడా ఉండరు, జనం అసలు ఉండరు అనమాట అక్కడ. సో మళ్ళీ వాడు వస్తాడు, మెల్లిగా అతని దగ్గర కూర్చొని రిక్వెస్ట్ చేస్తాడు మళ్ళాను, సార్ ప్లీజ్ అండి ఇది మీరు తీసుకోండి ఈ కట్టెపుల్లలని. పాపం వాడు ఏమి చేయలేని పరిస్థితిని చూసి లక్కడహారా పర్ దయా ఆగై బాలశౌరి రెడ్డిజీకు, వాడి మీదని చాలా జాలి వేస్తుంది అనమాట. బాలశౌరి రెడ్డిజీకి జాలి వేసి పాపం వాడి జీవనం ఇలాగే కదా సాగుతున్నది, ఈ డబ్బులతోటే వాళ్ళ ఫ్యామిలీ అంతా తినాలి, సో పోన్లే మనం ఇవాళ తీసుకుందామని చెప్పి అనుకుంటారు. కానీ అతను మీటింగ్కి వెళ్ళినప్పుడు కట్టెపుల్లలు తీసుకొని వెళ్ళలేరు కా. సో అతను ఏం చేస్తారంటే అతని జేబ్ మే హాత్ డాలి ఆర్ ₹2 నికాలే,
అంటే అతను డబ్బులు తీస్తారు. తీసినప్పుడు వాడు అంటాడనమాట, రోజు నేను 5 రూపాయలకే అమ్ముతున్నాను, కానీ ఈరోజు నేను 2 రూపాయలకే మీకు అమ్ముతాను. నాకు జస్ట్ నా ఫ్యామిలీకి నేను ఈరోజు భోజనం పెట్టుకోగలిస్తే చాలండి, ఎందుకే నేను సస్తే మే దేనా చాహతా హూँ, చాలా తక్కువ రేటుకి నేను మీకు ఇద్దామని అనుకుంటున్నాను అని అంటాం. సో బాలశౌరి రెడ్డి जी कुछ भी ना कर पाते हैं. బాలశౌరి రెడ్డి जी ఏమి చేయలేకపోతారు और अपने जेब में हाथ डालकर 2 रुपये निकालते हैं और उसको दे देते हैं. किसको दे देते हैं? నారాయణ రావుకి 2 రూపాయలు ఇచ్చిస్తారు. నారాయణరావు ఆ డబ్బులు తీసుకుంటాడు. ఆ కట్టిపుల్లలు ఏవైతే తల మీద పెట్టుకొని ఉంటాడో అది అతను పక్కన పెట్టేసి వహ జాతే బందాయి, వాడు వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అప్పుడు బాలశౌరి రెడ్డిజీ చూస్తారు, అరే ఏంటి కట్టెపుల్లలు ఇక్కడే వదిలేసాడు వీడు అని చెప్పి బాలశౌరి రెడ్డిజీ అంటారు కదా, నారాయణరావు ఇలా రా నువ్వు అని చెప్పి పిలిచి అంటారు కదా, తుమ్ అప్నే సాత్ మే లకడియో కో భీ లేతే చలే జాओ. ఏమంటారు, నువ్వు ఈ కట్టెపుల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపో, ఎందుకంటే నేను ఇప్పుడు మీటింగ్కి వెళ్తున్నాను, సో నాకు ఈ కట్టెపుల్లలు అవసరం లేదు, ఈ డబ్బులు కూడా తీసుకో అండ్ ఇవి కట్టెపుల్లలు కూడా తీసుకొని వెళ్ళిపో, నువ్వు చాలా పేదవాళ్ళలాగా ఉన్నది, నాకు చాలా బాధగా ఉంది, పాప నీ జీవితం దీంతోనే సాగుతుంది కదా అని చెప్పి అంటారు. వహ బోల్తా హై లకడహారా బహుత్ స్వాభిమాని థా. ఒక్క మాట నిజం ఏంటంటే, ఏ మనిషిలో అయితే స్వాభిమానము అన్నది ఉంటుందో ఆ మనిషి చాలా ఉన్నత శిఖరాలని అందుకుంటారు. ఏ మనిషి దగ్గర నేను డబ్బు లేకపోయినా పర్వాలేదు, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది మాత్రం ఉండాలి. అదే ఉన్నది ఈ నారాయణరావులోకి. సో నారాయణరావు అంటాడు కదా, ఈ డబ్బులు నేను తీసుకోలేనండి ఇలాగా, ఎందుకంటే ఈరోజు ఒక్కరోజు ఆకలి మీరు తీరుస్తారు, నాకు 2 రూపాయలు ఇచ్చారు, దీంతో నేను ఇవాళ నేను నా పెళ్ళం పిల్లలకి నేను భోజనం పెట్టించుకుంటాను, పర్ కల్సి కిస్కి జిమ్మేదారీ హే. అంటే రేపటి నుంచి కూడా, రేపు కూడా మళ్ళీ అయిందనుకోండి హంగర్ స్ట్రైక్, ఎల్లుండి కూడా అయిందనుకోండి హంగర్ స్ట్రైక్, సో నా ఆకలిని ఎవరు తీరుస్తారండి, రోజు మీరు నాకు ఇవ్వలేరు కదా, ఇచ్చినా నేను తీసుకోలేను కదా, నాకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందండి, నేను తిండి లేకపోయినా ఉంటాను కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని నేను చెయ్యను అని చెప్పి అంటాడు. యహ బాత్ లేఖకే దిల్కి వచ్చి గయి. ఈ మాట బాలశౌరి రెడ్డిజీ ఒక మనసుకి హత్తుకున్నది. బా ఎంత గ్రేట్ పర్సన్ వీడు అని చెప్పి అతను అనుకొని సరే నారాయణరావు సర్లే అని చెప్పి అతను అంటారని, నీకు నేను ఏ విధంగా హెల్ప్ చేయగలను నువ్వు చెప్తావా అని అంటారనమాట. అంటే వాడు అంటాడు, ఈరోజు నేను ఈ కట్టెపుల్లలు కోయడానికి వెళ్ళినప్పుడు చాలా కష్టపడి, అక్కడ పాములు అన్నీ ఉంటాయి, పురుగులు అన్నీ ఉంటాయి, అయినప్పటికీ కూడా నేను సెల్ఫ్ రెస్పెక్ట్ని ధ్యానంలో పెట్టుకొని నేను ఈ వర్క్ చేస్తాను, చాలా రిస్కీ అయిన వర్క్ అండి, నేను జంగల్లో వర్క్ చేసినప్పుడు చాలా రిస్కీగా ఉంటుంది ఆ కట్టెపుల్లలు నేను కోసి తెచ్చినప్పుడు, సో దాని గురించి కూడా నేను బాధపడినండి, కానీ నేను ఎవరైనా ఫ్రీగా డబ్బులు ఇస్తే మాత్రం నేను తీసుకోను, కానీ మీరు నాకు ఒక్క హెల్ప్ చేయండి, ఎందుకంటే మీరు చూస్తే చాలా పెద్ద మనిషిలాగా ఉన్నారు, పెద్ద గ్రేట్ పర్సన్ లాగా ఉన్నారు మీరు, మా లాంటి వాళ్ళు, నేను ఒక్కడనే కాదండి, నాలాగా స్వాభిమానంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతుకుదా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను కూడా చదువుకున్నాను, కానీ నాకు సరైన జాబ్ నాకు ఎక్కడ రాలేదు, సో నేను ఈ కట్టెపుల్లలు అమ్ముకొని నేను దాంతో నేను నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను, దాంతో నేను నా జీవన యాపనాన్ని నేను సాగించుకుంటున్నాను, సో మీకు వీలైతే మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా అని చాలా ఆశగా అడుగుతారు. అప్పుడు బాలశౌరి రెడ్డిజీ అంటారు కదా, తప్పకుండా నేను నీకు హెల్ప్ చేస్తాను, చెప్పు నారాయణరావు నీకేంటి కావాలి అంటే, అప్పుడు ఆ లక్కడహార నారాయణరావు అంటాడు కదా, నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం మీరు గవర్నమెంట్ తోటి ఒక రిక్వెస్ట్ చేసి, అంటే గవర్నమెంట్కి ఒక లెటర్ రాయండి, ఇలా చాలామంది ఉన్నారు, సో భూక్ హడతాల్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే, అంటే ఆకలి సమ్మె ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే మాలాంటి వాళ్ళకి ఒక్క పూట భోజనం కూడా ఉండదు, ఎన్ని రోజులు మీరు చేస్తే అన్ని పూటలు మాకు భోజనం ఉండదు, ఎందుకంటే మేము డైలీ వేజెస్లో ఉండేటువంటి కూలీలో మేము అని చెప్పి అంటాడు. అని మీరు మాకు హెల్ప్ చేస్తే మాకు చాలా, నాలాంటి వాళ్ళు చాలామంది మీ పేరు చెప్పుకొని మేము భోజనం చేయగలము అని చెప్పి అంటారు. నారాయణరావు ఒక్క మాటలతోటి చాలా ఇన్స్పైర్ అవుతారు, చాలా ఎఫెక్టివ్గా ఫీల్ అవుతారు బాలశౌరి రెడ్డిజీ, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది స్టోరీ భూక్ హడతాల్. అండ్ అతను సరే నారాయణరావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అతను గవర్నమెంట్కి ఒక లెటర్ రాస్తారు. అండ్ ఆ తర్వాత ఇలాంటి వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వాళ్ళకి ఇలాంటి సమ్మెలు ఏమైనా అయినప్పుడు వాళ్ళకి ఆ రోజుకి సరిపడిన భోజనాన్ని కూడా ప్రొవైడ్ చేసేటట్టు అరేంజ్ చేస్తుంది గవర్నమెంట్. సో ఈ విధంగా ఈ కథ ఇక్కడ ముగిసింది. దిస్ ఈజ్ ద క్యాప్షన్ ఆఫ్ ది స్టోరీ భూక్ హడతాల్. సో ఇప్పటి వరకు నేను స్టోరీ చెప్పాను, అబౌట్ ది ఆథర్ చెప్పాను, స్టోరీ చెప్పాను. సో ముఖ్య విషయంలో మీరేం రాస్తారు అంటే, ముఖ్య విషయం అంటే మెయిన్ పాయింట్స్ ఇందులోని ఏం రాస్తారు అంటే, చాలామంది భూక్ హడతాలు చేస్తారు, కానీ ఇలాంటి డైలీ వేజెస్లో ఉండేటువంటి కూలీ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని
ప్రతి ఒక్క మనిషి కూడా ఇలాంటివి అడుగులు వేసినప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక ఇండియాలోని ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడకుండా ఉండగలరు. అంటే మన కష్టం ఎంతో అవతల వాళ్ళ కష్టం కూడా అంతే కదా అని ఆలోచించుకొని ఏదైనా వర్క్ చేసినప్పుడు దానివల్ల అందరూ కూడా ఆనందంగా ఉంటారు. సో ఇది ముఖ్య విషయంలోని మీరు రాయవచ్చును. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక మాట నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. సో ఎగ్జామ్లో మీకు ఇప్పుడు సెమిస్టర్ 2026లో మీకు నారాయణరావు పాత్ర పరిచయం కూడా మీరు చదవండి. సో అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.